ఏంట్రా ఋతు డల్గా ఉన్నావు? ఐపీఎల్ వస్తుంది. చెన్నై టీంకి కెప్టెన్వి నువ్వు. మంచి హుషారుగా ఉండాలి. నువ్వు కెప్టెన్గా 5 కప్పులు కొట్టినావు. నేనేమో మొదటి ఛాన్స్లోనే బొక్క బోర్ల పడ్డాను. అందుకే ఐపీఎల్ వస్తుందంటేనే తడిసిపోతుందన్న. నీకు అర్జెంటుగా గీతోపదేశం చెయ్యాలరా, లేకుంటే దెబ్బైపోతావు. అదేదో చేసి పుణ్యం కట్టుకొన్నా. నాయనా ఋతు, గెలుపు ఓటములు అన్నవి దైవాధీనం. గెలవడం కోసం నువ్వు చేసే ప్రయత్నం ఒకటే నీ చేతుల్లో ఉంటుంది. మిగతాది నీ చేతుల్లో ఉంటుందా అన్న? నా చేతిలో ఎందుకు ఉంటుందిరా, దేవుడి చేతిలో ఉంటుంది అని చెప్తున్నా. ఇలా సింపుల్గా చెప్తే నా మట్టి బుర్రకు ఎక్కడం లేదన్నా. ఏదైనా లైవ్ ఎగ్జాంపుల్తో చెప్తే బెటర్. లైవ్ అంటే మన ముంబై టీంని చూడు, కప్పుల మీద కప్పులు కొట్టారు. చివరికి కెప్టెన్ మారేసరికి కంగు తిన్నారు. అయినా మొండి ధైర్యంతో మళ్ళీ హార్దిక్ కెప్టెన్సీలోనే రంగంలోకి దిగుతున్నారు. ఆ హార్దిక్ గాడికి ఉన్న ధైర్యం నీకు లేదా? ఉందన్నా, ఉంది. వాళ్ళతో పోలిస్తే లాస్ట్ సీజన్ మనం చాలా బెటర్. మరి వాళ్ళే ఆడగలేనిది మనం ఆడలేమా? ఆడగలమన్నా, ఆడగలం. మనం కప్పు కొట్టలేమా? కొట్టగలమన్నా, కప్పు కొట్టగలం. ఏంటి ధోనన్నా, మీ బచ్చా కెప్టెన్కు మోటివేషన్ క్లాసెస్ చేస్తున్నావా? నువ్వెంత మోటివేషన్ చేసినా ఈసారి కప్పు మాదే. ఇప్పుడే గీతోపదేశం చేశారా? కప్పులు కొట్టాలి అని ఐపీఎల్ ఆడకూడదురా. మనం మన ప్రయత్నం మాత్రమే చేయాలి. దేవుడే మనకు కప్పులు ఇస్తాడు. అబ్బో, అలా అయితే నీకు రోహిత్ అన్నకు ఇద్దరికి దేవుడు వచ్చి కప్పులు ఇచ్చిపోయాడా? మీ వాళ్ళు ఎవరు ఆడలేదా? మేము ఆడించాము, వాళ్ళు ఆడారు. మమ్మల్ని ఆడించింది ఆ దేవుడు. ఆ దేవుడి పేరేదో చెప్తే ముక్కొని మేము కూడా బాగా ఆడతాం కదా. అవునన్నా, ఈ పాయింట్ నేను మిస్ అయిపోయాను. ఆ దేవుడి పేరు చెప్పన్నా. ఇద్దరు సరిపోయారా, ఎర్రి గొర్రెల లెక్క. దేవుడి పేరు చెప్పమంటారేంట్రా బాబు? మీరు మారర్రా. మీరు మారతారనుకోవడం నాది తప్పు. అవును ధోని అన్న, వీళ్ళు మారరు. వీళ్లకు కెప్టెన్సీ చేయడం రాదు, నాకు అర్థమైపోయింది. మరి ఏం చేద్దామంటావురా? నువ్వు నేను ఊరికే ఉత్తుత్తి మిరపకాయలాగా టీంలో ఉండాల్సిందేనా? అన్నా, మీ వాడన్నా ఏదో చెప్పమని అడుగుతున్నాడు. మా వాడు కనీసం చెప్తే చెవు కూడా పెట్టట్లేదు. నేనెందుకు పెడతాను? నేను ఆల్రెడీ ఒకసారి కప్పు కొట్టాను, ఒకసారి ఫైనల్స్కి వెళ్ళాను, ఒకసారి టోటల్గా నాశనం చేసావు టీంని. అది కూడా చెప్పు. అది టీం ఎఫర్ట్. టీం సరిగ్గా ఆడలేదు, అందుకే మనం అలా ఆడాము. చూసావారా, ఇక్కడే పెద్ద బొక్కుంది. కప్పు గెలిస్తేనేమో నీ వల్ల అన్నావు, ఫైనల్స్కి వెళ్తేనేమో నీ వల్ల అన్నావు, టీం ఓడిపోతేనేమో టీం వల్ల అంటున్నావు. అన్నా, ఇదంతా కాదు, ఈ సోది ఎప్పుడు ఉండేదే కానీ ఈసారి ముంబై టీంని ఓడించాల్సిందేనన్నా. ఒరే ఋతు, ఆశలు వదులుకోరా. ఈసారి మీరు ఏం చేసినా మమ్మల్ని ఓడించలేరు. ఎందుకు, మీరు మాతో మ్యాచ్లు ఆడరా ఏంటి? భయపడుతున్నారా? ఓరి నీ వేసాలో, నీకు అలా అర్థమైందా? నేను చెప్తోంది, ఈసారి మా టీం గట్టిగా బలంగా ఉందిరా. ఓపెనర్ ఎవరో తెలుసా? విల్ జాక్స్. ఒరే హార్దిక్, నీకు నీతి, న్యాయం, జాలి, దయా కరుణ లేవరా? ఏమైంది రోహిత్ అన్న? టీంకి 2 ఓపెనర్లు ఉంటారు. నువ్వేంట్రా ఆ విల్ జాక్స్ గాని హైలైట్ చేస్తున్నావు? నన్ను పట్టించుకోవట్లేదు. ఇక్కడే కాలుతుంది, నేను వెళ్ళిపోతాను మమ్మల్ని వదిలిపెట్టి. అంటే అన్నా, నువ్వు హిట్ మ్యాన్ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. నీతో పాటు ఇంకొకటి కలుస్తున్నాడు, మా టీం బలమైందని చెప్తున్నాను. కానీ మాకు అలా అనిపించలేదురా. ఏదో విల్ జాక్సే కొడతాడు, రోహిత్ శర్మ ఊరికే బ్యాట్ పట్టుకొని వస్తాడని చెప్పినట్టుంది. ఇదిగో ధోని అన్న, ఇప్పుడిప్పుడే మేము టీమ్గా సెట్ అవుతున్నాం. నువ్వు మళ్ళీ మా మధ్య గొడవలు పెట్టి మొత్తం నాశనం చేయకు చెప్తున్నా. నాశనం చేయడాలు ఇవన్నీ ఏమీ లేవురా. ఈసారి ఏం చేసైనా సరే ఇదే నాకు లాస్ట్ ఐపీఎల్ రా. కప్పు కొట్టే రిటైర్మెంట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. అందుకే బలవంతంగా ఈ సీజన్ ఆడుతున్నా. అన్నా, నాకు కొడుకు పుట్టాడన్నా, వాడితో కలిసి ఆడవా నువ్వు? ఆడుకుంటే ఎలా అన్నా ఫీల్ అవుతాడు. ఏంట్రా సెటైరా? సెటైర్ కాదన్నా, నువ్వు రిటైర్మెంట్ ఇస్తానంటే నేనే కాదు కదా, క్రికెట్ చూసే ఏ ఒక్కడో నమ్మడు. ఎప్పుడో 4 సంవత్సరాల నుంచి చెప్తున్నారు రిటైర్మెంటు అని. నువ్వు ఇవ్వవు, అది జరగదు. నాకు తెలిసి నా కొడుకుతో, కోహ్లీ కొడుకుతో కూడా నువ్వు ఆడతావు. అప్పుడు కూడా చెన్నై టీంలోనే ఉంటావు. చెప్పాను కదరా, ఈసారి కప్పు కొట్టి రిటైర్మెంట్ ఇచ్చేస్తాను అంతే. అంటే కప్పు కొట్టుకుంటే రిటైర్మెంట్ ఇవ్వవు అనమాట. ఒరే ఋతు, చూసావా, ధోని అన్న రిటైర్మెంట్ ఇవ్వకుంటే మాకు ఫుల్ హ్యాపీ. ధోని అన్న ఉంటే ఇండియా మొత్తం మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. ధోని అన్న దగ్గర నుంచి నాలెడ్జ్ను పిండుకొని బెస్ట్ కెప్టెన్ అయిపోతా, ఇండియా కెప్టెన్ అయిపోతా. రే, ఇందాక నుంచి చూస్తున్నాను, అంతా ఓకే నాకు. ఇండియా కెప్టెన్ అంటావేంటి? ఆల్రెడీ నేను ఉన్నాను. చెన్నై సూపర్ కింగ్స్లో ఏమైనా చేసుకో, ఇండియా జోలికి మాత్రం రావద్దు. కెప్టెన్సీకి ఏంట్రా స్వామి ఇంత పోటీ ఉంది? వాళ్ళ మొహం లేరా. ఒకసారి కప్పు కొట్టి చూపించు, ఆటోమేటిక్గా బీసీసీఐ తెచ్చి కెప్టెన్సీ నీ చేతిలో పెడుతుంది. అంతే అన్న,
ఖచ్చితంగా ఈసారి కప్పు కొట్టేస్తా, టీమిండియా కెప్టెన్ అయిపోతా, తగ్గేదిలే.